వెల్కమ్ టు మై ఛానల్. టుడే we are learning matrices ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఇది 1+2+4+8 మార్క్స్ అనమాట. మొత్తం 15 మార్క్స్కి ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రతి బిట్ని వదలకుండా నేనంతా టెక్స్ట్ బుక్ మొత్తాన్ని చేసి ఎక్కడైతే సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ అండర్లైన్ చేసి రాసాను అనమాట. ఓకే అండి. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ చూసేద్దాం. Okay, matrix. A matrix is an ordered rectangular array of numbers or functions. అంటే rectangular array of numbers అన్నమాట. The numbers or functions are called elements. Elements అని వేటిని అంటామంటే ఇప్పుడు ఏ అని తీసుకుందాం. -2 5 0 √5 ఇవన్నీ ఎలిమెంట్స్ అంటారనమాట. ఓకే, ఎలిమెంట్స్ ఆర్ ఎంట్రీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారనమాట. మనమందరం రోస్ అంటే ఏంటో కాలమ్స్ అంటే ఏంటో కొంతమందికి తెలియదు. ఇది యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేలాగా నేను రాశాను అనమాట. వాట్ ఈజ్ రోస్? రోస్ అంటే హార్జెంటల్ లైన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ రోస్. అంటే హార్జెంటల్గా ఉండే వాటిని రోస్ అంటారు అనమాట. వాట్ ఈజ్ కాలమ్స్? ద వర్టికల్ లైన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ కాలమ్స్. అంటే వర్టికల్గా ఉన్నాయి ఒక -2, 0 అనేవి కాలమ్స్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్ ఇచ్చా, a = -2 5 0 √5. ఓకేనా. m అంటే రోస్ అనమాట, n అంటే కాలమ్స్ అనమాట. అక్కడ కాలమ్స్ అయ్యో రోస్ అయ్యో కూడా నేను మెన్షన్ చేసా, చూసుకోండి ఒకసారి. ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఎ మ్యాట్రిక్స్ హ్యావింగ్ m rows and n columns is called a matrix order of m into n. m into n చదవకూడదు, రీడ్ బై m/n చదవాలి. అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే m rows n కాలమ్స్ ఉంటే ఒక మ్యాట్రిక్స్లో ఉన్నట్టయితే దాన్ని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇన్ జనరల్ an m into n matrix m/n matrix has the following rectangular array. ఏ అరేని జనరల్ ఫామ్ ఏంటి అంటే a11 a12 a13 అండ్ సో ఆన్ a1 to the power of a1n, a21 a22 a23 అండ్ సో ఆన్ a2n, am1 am2 am3 అండ్ సో ఆన్ amn. మొత్తం m into n అంటే m అంటే రోస్, n అంటే కాలమ్స్. ఆర్ a = aij ఇంటూ m/n అనమాట. i అంటే రోస్ అనమాట, j అంటే కాలమ్స్ అనమాట. కీ పాయింట్స్ అంటే వీ క్యాన్ ఆల్సో రిప్రజెంట్ ఎనీ పాయింట్ x, y ఇన్ ఏ ప్లేన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ యాజ్ x ఇన్ ఏదో అట్లా రాస్తారు, వర్టికల్గా రాస్తారు, ఆర్ xy అని రాస్తారు. అంటే ఒక పాయింట్ని కూడా రిప్రజెంట్ చేయడానికి కూడా మ్యాట్రిసెస్ అనేవి ఉపయోగపడతాయి. పాయింట్ p 0, 1 యాజ్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ మేబీ. పీని 0, 1 ఇచ్చారు, అవి ఎలా రిప్రజెంటేషన్ చేయాలి? 0, 1 కాదా, లేదంటే 0, 1 అలా రిప్రజెంటేషన్ చేయాలి. చూపించాను, చదవడానికి ఇది కుదరగలేదు. ఓకే, ఇది అనమాట ఇంట్రొడక్షన్. ఇంకొంచెం ఇంట్రొడక్షన్ ఉంది. ఆ ఇంట్రొడక్షన్ తర్వాత ఎక్సర్సైజ్ 3a చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 1 ఇచ్చా, ఎగ్జాంపుల్ 2 ఇచ్చా, ఎగ్జాంపుల్ 3 ఇచ్చా. ఇవన్నీ షార్ట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూద్దాం. కాలమ్ మ్యాట్రిక్స్. ఎ మ్యాట్రిక్స్ ఈజ్ సెట్ టు బి ఎ కాలమ్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్ హ్యాజ్ ఓన్లీ 1 కాలమ్. అంటే ఓన్లీ 1 కాలమ్ అనేది ఉండేదాన్ని కాలమ్ మ్యాట్రిక్స్ అంటారంట. 0 √3 2 అలా ఒకే కాలమ్ ఉంది చూడండి, దాన్ని కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. రో మ్యాట్రిక్స్. ఎ మ్యాట్రిక్స్ సెట్ టు బి ఏ రో మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్ హ్యాజ్ ఓన్లీ 1 రో కనుక ఉన్నట్లయితే రో మ్యాట్రిక్స్ అంటారన్నమాట. స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ సెట్ టు బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే m into n అనమాట. ఎన్ని రోస్కి ఎన్ని కాలమ్స్ ఈక్వల్గా, అక్కడ 3 5 2 1 5 0 2 √1 ఈ 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి m into n అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటున్నారు అనమాట. డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ is said to be a diagonal matrix if its non-diagonal elements are 0 is said to be a diagonal matrix. diagonal matrix అంటే తెలియాలి మనకి. అక్కడ -1 2 అనేది ఉంది కదా, అవి diagonal matrix అనమాట. నాన్ diagonal matrix ఆల్ ఆర్ 0, దాన్ని diagonal matrix అంటారు. స్కేలర్ మ్యాట్రిక్స్. a diagonal matrix is said to be a scalar matrix if its diagonal elements are equal. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ మాత్రం సేమ్గా ఉంటాయి, మిగతా అన్నీ 0 అవుతాయి, దాన్ని స్కేలర్ మ్యాట్రిక్స్ అంటారు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ ఇన్ ద డయాగ్నల్ ఆర్ ఆల్ ఆర్ 1 and rest are
ఆర్ ఆల్ జీరో ఈజ్ కాల్డ్ అన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేవి 1 1 ఉంటుంది, మిగతా అన్ని నాన్ ఐడెంటికల్ మాత్రం 0 0 ఉంటుంది. జీరో మ్యాట్రిక్స్, a matrix is said to be zero matrix or null matrix if all its elements are zero. అంటే మొత్తం ఎలిమెంట్స్ 0 0 0 అవి నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ అంటారనమాట. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. టూ మ్యాట్రిసెస్ A equal to AIG and B equal to BIG are said to be equal if they are same order. Each element of A is equal to the corresponding element of B, that is AIJ equal to BIJ. And for example ఇచ్చా 2301 and 2301 if they have same order and same corresponding elements కాబట్టి ఇవి ఈక్వల్ అవుతాయి. కానీ 3201 and 2301 ఆర్ నాట్ ఈక్వల్ మ్యాట్రిక్స్. కానీ ఇవేంటి ఈక్వల్గా ఉన్నాయి, అంటే 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి. సింబాలికల్లీ ఇఫ్ 2 matrices AB ఆర్ 0 కాబట్టి వి రైట్ ఈక్వల్ టు B అని రాస్తారనమాట. ఏ ఎగ్జాంపుల్ 4 and 5 నేను షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ షార్ట్ లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ like for more videos. Thank you.